శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ రామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 5వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఈనగలూరు గ్రామం. ఈతడు సమస్యనేని ఆవల నీ సతి నాకు కరతలామలకము ఇదియే సరియగు యోచన కానిమ్మని ఇంకను పలు విధములుగా కోర్కెలు ఊరునట్లు కునుచు నాడుదయము నుండి తిరిగిన ఆయాసముచే నటు నిటు బొరులుచు నిద్రించే లోమకేశుడు. భువనమోహినియు గర్భాగారమున శయనించే. నిద్ర రాక నటు నిటు పొర్లుచు తన గతికి చింతించుచు ఈ మహాత్ముడెవడో సమయమున ఏతెంచుకున్నా నన్నా దురాత్ములు గిరకందరములో పారవేచి వచ్చి ఇందురు. ఈతనిన్ గన్న దేవతా సంతానములోని వాడుగా కనబడుచున్నాడు. నన్ను రక్షించుటకు భువనేశ్వరి మనోహరుండగు శంకరుండు భక్తజనవ శంకరుండు ఈ విధముగా వచ్చి ఉండవలయు. లేకున్నా ఈ అపర రాత్రివేళ ఒంటిగా తటిల్లతాతింబోలు తన దేహకాంతి కన్నులకు మిరుమిట్లు గొల్ప నిందులకు చెనుదించు మహాత్ముడు ఆయురారోగ్య భోగ భాగ్యము చేతను పుత్ర పౌత్రాభివృద్ధి చేతను తులతూగునటుల భగవంతుణ్ణి ప్రార్థించుచు కృతజ్ఞనై ఉండెద. మా తల్లిదండ్రులు ఎంత దుఃఖించుచున్నవారో వారి నోదార్చువారెవ్వరు గలరు. వార్ధక్య దశలో నేక పుత్రికయగు నా వియోగముచే ఇంకను జీవింతులై ఉందురో ఉండరోయని సంశయించుచున్న దాన. ఈ బ్రాహ్మణోత్తములెంతటి దయామయులో తమ బిడ్డలనైనందలంపక నా కొరకు ఆ దురాత్ముల చేత చావులు పడి బంధితులై ప్రయాస వహించి ఉన్నవారు. వీరి మేలునకే ననవ్రతమును వందనములు ఆచరించుచుండెదను. ఈ బ్రాహ్మణుల మహాపురుషుడు నన్నే విధమునైనను రేపు మా తల్లిదండ్రుల చెంతకు చేర్చురు, ఇది నిశ్చయము. ఈ మూర్ఖుడైనను లోమకేశునికి కొన్ని విధముల చేత నీతి భోజించితి కని కసిరితి చెల్లులచే ఆవల ద్రొబ్బించితి. ఎంతటి అగౌరవము వనర్చినను దుర్భాషలాడుచు పతివ్రతా భాగదేయనైన నా మనస్సు నొప్పించుచున్నాడు. నన్ను బాధించుటచే ఈతనికి ఏదియో విపత్తు మూడనున్నది. ఈ మహాపురుషుని సన్నిధిలో నీచతరముగా నీ దురాత్ముడు మాట్లాడే చీచి నా బ్రతుకు అన్నిట గౌరవహీనముగా నున్నదనుకొనుచు నిద్ర రాక అట్లే పరుండి ఉండే. ఆ నూతన పురుషుండు శయనించి ఏదేదియో యోచించుకొనుచు నిద్ర రాక పొర్లుచుండి చోరులపై జ్ఞాపకము పోయి వారిని కట్లు విప్పి ఇచ్చటికి ఈడ్చుకుని వచ్చి వారి సంగతి విచారింపవలేననుకొని దిగ్గున లేచి ధనుఖండములు సవరించుకొని దేవాలయము దాటి వెడలిపోయే. నిద్ర రాక అటు నిటు పొర్లుచుండిన భువనమోహినియు చివాలున లేచి అతని వెనుకన అనుసరించే. అతండును పద మంజీర ధ్వనులను విని వెనుక చూడ నా కాంత వచ్చుచుండంగని ఈ మహాగహనము అంధకారము నిన్ను చెరుకొని చనుచుండిన చోరుల పట్టుకొని వచ్చి వారి అపరాధము విచారించదని నీవంత వరకు ఇందే ఉండుమనియే. లజ్జాభరముచే మరలా నేను ఈ నరక కూపమునందుండచాల. నన్ను తోడ్కొని పోయి మా తల్లిదండ్రుల చెంత విడిచిపెట్టి పుణ్యము కట్టుకొనుండనియే. ఇదే వచ్చెద, భయపడకుము. బ్రాహ్మణులున్నవారు త్వరగా మీ తల్లిదండ్రుల చెంత చేర్చెద. అచ్చట లోమకేశుకుడున్నవాడని యోచింపకుము. నీకేది ఏని ద్రోహము తలిపెట్టెనేని
నేనిందే ఇందును కదా అని చెప్పుచున్నంతలో నా అడవి ఎందున్న సింహములు మరలా గర్జించే. సహజ భీరు కాన ఆ గర్జన కోర్వలేక హాయని ఒక్క వేటున ఆ పురుషుని దొబ్బుకొని గడ గడ వణుకుచు నిలువబడే. సుకుమార మృణాల సదృశ కోమల బాహువల్లరీ పరివేష్టితుండై తదీయ తనూ స్పర్శమున కాన ఆనంద పరవశుడై మయమరిచి కొంత దడ ఊరకుండి మానవతి భయపడకుము, నీ లక్షణములు కన్న క్షత్రియాంగనయని స్పష్టమగుచున్నది. సింహగర్జనలకు ధనుష్టంకారములకు భేరీ భాంకారములకు క్షత్రియులు భయపడుదురే. ఊరెడిల్లుమని వీపు తట్టి నీవీ దేవాలయమునందే ఉండుము, నేనిదే వచ్చేదనని సమ్మతి చెప్పి చేతులు విడిపించి వెనుకం తొడుక్కొని వేడుకం దోడ్కొని దేవాలయమునే విడిచిపెట్టి అతండ అపరాధులను బంధించి ఉన్న దిశం బట్టి చెనియే. మరికొంత తడవ అరుగు దూర్పు తెల్లవారే. అరుణ కిరణములో అన్ని దిక్కులయను ప్రసరించుచుండే. లోమకేశుండును బ్రాహ్మణులను మేల్కొనిరి. ఆ పురుషుండెందేగనని లోమకేశుడు బ్రాహ్మణులను అడిగే. మేమెరుంగమని వారు చెప్పిరి. ఆ అపరాధులను బంధించిన స్థలమునకు పోయి వారిని పట్టుకొని వచ్చేదనని వెళ్ళి ఉన్నాడని భువనమోహిని బ్రాహ్మణులతో చెప్పే. తనకిదే సమయమనియు వంటిపాటు తటస్థించి ఉన్నదనియు నేదియో మాయ గావించి అతనిని సంహరించియే తీరవలయుననుకొని, బ్రాహ్మణోత్తములారా, ఆ దురాత్ములెవ్వరో నేనును జని చూచి అతనికి తోడై ఇచ్చటి కీర్చుకొని వచ్చేదా అని లోమకేశుండని మంచిదని బ్రాహ్మణులు చెప్పిరి. సగము పీడ వీడిన దని భువనమోహిని గొణిగే. అతండా మాటలు వినని రీతిగా దేవాలయము దాటి లక్షరోషములు వెనుగొనుచుండా వెడిలిపోయే. ప్రాతకాల కృత్యములో నచ్చుటకై బ్రాహ్మణుల సమీపమునందున్న జలాశయము చెంత అరుగుచు, తల్లి నీవిందే ఇండుము, భయపడుకుము, సంధ్యావందనాదులు వనర్చుకొని త్వరలో చెనుదెంచెదమని చెప్పి వారు వెడలిపోయిరి. ఆ కాంతయు చెక్కిట చెయ్యి చేర్చి ప్రాణభీతిచే పాతివ్రత్య ధర్మమును గమనింపక పరపురుషుని కరస్పర్శయు ఆలింగనమును సల్పితిని. లోమకేశుడిట్లాడే. నేనెంత అవివేకురాలనైతిని, ఉదాహరణ శక్తి లేని కాంత తన వ్రతమును కాపాడుకొనజాలునే. సింహము గర్జించినంత మాత్రమున అతన్ని దొబ్బుకొనదగునా? ఛీ, నా జన్మమంతయు మానహానికరముగా పరిణమించుచున్నదని కంట తడిపెట్టి వామందాంగుష్టముచే నేల రాయిచుండే. అంత అకస్మాత్తుగా దేవాలయమంతయు పొగ క్రమ్ముకొని ఆమె భయపడి చూచుచుండ కన్నులు మూతపడునంతటి కాంతిచే నా ధూమ మధ్యమం నుండి ఖడ్గకాంతి కాన్పించే. భోరున శబ్దము బొడమె. దిక్కుతోచక భయపడి ఆమె కన్నులు మూసుకొనియే. ఒక్క క్షణంలో అకస్మాత్తుగా ఆమె అంతర్రహిత అయ్యే. భోరున శబ్దము విని జలాశయము నుండి బ్రాహ్మణులు పరువిడి వచ్చి చూడ భువనమోహిని లేకుండే. మరలా నిదేమియోయని అనుకొనుచు పిలుచుచు అరుచుచు వారెందో చెనిరి. సుశీల అంతర్రహిత అయినంతనే ఉన్మత్తుని రీతి శ్రీపాద బ్రహ్మచారి కోణలలో దూరుచు గుహలయందరుచు తిరిగి దుఃఖించుచు ఆహారమాసింపక నీరుంద్రావక ఎటులు సంకోచ స్థలములు అగుపడినను శీలా చారు సుశీల బాలా బాలేంతు పాల పల్క విదేలా ఎలాగైతివో గదా
నా మాలిమి వీడకొను చూచిమయి లలన కలకాలమిటుగానకను జీరాడుచుండగా నోయనవేళ నోహో సుశీల గణసారగంది నా మనసారయంగ నీ పొదరిళ్ళనున్నావో పువ్వుబోణి కరకుట సురులు నిన్ను నరికిరో కొరికిరో ఎటుబోయితివో కదే ఇందువదన నాపై నీ ప్రేమంబు లోపమై ఉండిన తల్లిదండ్రులనైన తలంపరాదే జాలి చెంజితి నీ లీల మేల పాలీసుని లీల చూడకో భ్రమరవేణి రావే నన్ను కాంచవే వేగవే రాపులేల శీల గుణబాల చాలా సుశీల బాల అని తల్లిదండ్రులు విడిచితివి, చదువు జాలించితివి, గురుసేవ విడనాడితివి, సర్వము నీవే అని భావించియున్న నన్నిట్లు అలజడి నొందింపకుము. తరుణి నన్నలయటించుటకిదియేనా సమయము, ఇదే ఎందో దాగి ఉన్నదాను అదిగో. అయ్యో ఇంక చూడగలనా యమునా నదీ తీరమున సైకత స్థలియన్ దానాడు మనమిరూరమై ఉన్నప్పుడు అని నేనానాడు నర్మోక్తులు విని లజ్జాభారముచే లేచి కోపంబున తెచ్చుకొని కనుబొమ్మలు ముడివెడ చురుకున అపాంగ వీక్షాంబులు నన్ను జూచి ఎందులకే నలయుదునో ఎని మరలా చిరునవ్వు నవ్వి నా హృదయం బపహరింప లేదో ఇదే ఇచ్చట పొదరిల్లు అగుపడుచున్నది చూచెదనని ఆటంకుబోయి ఇంకెందుగలదు ప్రత్యుత్తరము రాకున్న నిర్వీణ్యుడై పక్షులను వృక్షంబులను గాంచి ఇంకెందుగలదు ఏ దురాత్ములచే నేమి పాటుపడెనో అయ్యో అదిగో నేనెంత బేలనైతి ఈ పొదరిండ్ల ఎందే ఎగుపడి మరలా నేనెందెందు వెతికినను కానరాకున్నావు నే పలుమారు పిలుచుచుండినను అయ్యో సుశీల బాలాయని వెర్రి పట్టిన వాని రీతి చూచుచు నరుచుచు తిరుగుచుండ కొంత దూరమునందొక సబోధనారావము వినబడి అది విని ఎవరో తన్ను పిలుచుచున్నారనుకుని ఆలకించే ఓ కళాభానుభూపాల అని పిలుచుట స్పష్టపడి ఎవరో అని ఆ దిశన్ గాంచుచుండ నొక బ్రాహ్మణుడే 10 ఏండ్ల వయసు గలవాడు మరలా కళాభానుభూపాలాయని పిలుచుచు అతని చెంత కరుదించి అయ్యా మా సుశీలం చూచితివే అని శ్రీపాద అడిగే మా కళాభానున్ గాంచితివే అని ఆ బ్రాహ్మణుండడిగే వారి రీతి ప్రసంగమునర్చిరి. శ్రీపాదుడు ఆహా మా కళాభానుని వెతుకుచు చెనుదెంచిన పుణ్యాత్ములు మీరేనా మీరెవరండి అనెను. బ్రాహ్మణుడు నేనెవరైననేమి మా కళాభానుడని వెదకుచు అతనికి నీకును బాంధవ్యము కలదా నీవు బ్రాహ్మణ బ్రహ్మచారి వలె అగుపడుచున్నావు నీవి అరణ్యమునందొంటిగా ఉండుటకి ఏమి కారణం అనెను. శ్రీపాదుడు నేనుండుట మా సుశీల కొరకు అనెను. బ్రాహ్మణుడు సుశీల ఎవరు అనెను. శ్రీపాదుడు సుబ్రహ్మణ్య శర్మ కూతురు అనెను. బ్రాహ్మణుడు ఆమె ఈ అరణ్యమునందు ఎందులకున్నది నీ తల్లిదండ్రులెవరు ఎందున్నారు ఆ సుశీలకు నీకును దాంపత్యము కలదా ఎవరైనా ఎత్తుకొని వచ్చి ఉన్నారా నిన్ను విడిచి చెనుదించినదా నీ కథ ఎంతయూ తెలుపుము అనెను. శ్రీపాదుడు మా సుశీల మీ కగుపడెన మాటలాడితిరా కళాభాను చూచితిరా మీ ఊరెయ్యది మీరెందులక కళాభానుని వెదుకుచున్నారు సుశీల ఎవరు కళాభానుడెవడు అనెను. బ్రాహ్మణుడు అయ్యో ఏమిట్లు మాట్లాడుచున్నావు అనెను. శ్రీపాద
నేను సుశీలను వెతుకుచున్నాను. ఆ సుశీలయే కదా కళాభానుడు, కళాభానుడే కదా నీవు. కాదు, ఆ కళాభానుడు నేను, మా సుశీలకు మిత్రుడును. నీవే సుశీలవై ఉండవలయు. సుశీలను దిగమృంగితి వేమి మాట్లాడుకున్నావు? పాపం, నీకేమి తెలియను, మాట్లాడుచున్నావే. అదిగో మా సుశీల చెట్ల చాటుకులో పోవుచున్నది, నన్ను పిలుచుచున్నది, పోయేదనని ఏమేమో మాట్లాడుచు అని అరుచుచు చెట్ల చాటునకు పరువెత్తె. ఆ బ్రాహ్మణునికి ఏమియు తోచక ఈ తండ ఉన్మాదావస్థయందున్నవాడే. పాపం, పిల్లవానికి ఎంతటి అవస్థ సంభవించినది. ఇతర వృత్తాంతం అరేద మన్న ఒక మాటకొక మాట సంబంధం లేక మాట్లాడుచున్నవాడే. ఏమి చేయవలయు? కానింబు, ఇతని వెంట చెని కొంతవరకు బోధించి శైత్యోపచారంలో నడిచి ఇతని వృత్తాంతమ మెరింగెదనని అనుకొనుచూ పోయి కర్పూర కదళీదళం ఒకటి చేతన్ పట్టుకుని అటు నిటు తిరుగుచూ, సుశీల, నిన్ను గైకొని చెనిన దురాత్ములు ఈతను విలాసంబంతయు నీ అరణ్యం పాలొనర్చి నిన్నిచ్చటను దాచి ఉన్నవారు. ఈ అరటి ఆకుచే 3 మార్లు వీచి రమ్ము సుశీల, రమ్ము సుశీల అనిన రాకుందివే. కుందనములు కదా నీ దరహాసములు, ఇట్లే ఎన్నియో గలవు. అవ్వితి వేల సుశీల, నా కవిత్వం మెన్నడూ ఉపయోగింపకుందును. నీ తను విలాస మభివర్ణించుటకు ఒక్క పద్యమల్లుటకే నా చేత గాకున్నదే. ఇంత మాత్రమునకే నేను శ్రీపాద కవినట, శ్రీపాద కవీశ్వరుడట, శ్రీపాద కవీంద్రుడట, శ్రీపాద కవిబ్రహ్మనట. అయ్యో, నాకే నవ్వు వచ్చుచున్నది. మీ సుశీలను వర్ణించినదే కవిత్వం. మా సుశీలను వర్ణించి వారెవ్వరు కలరు? నేను కవినిగానా సుశీల? నేనింతగా పిలుచుచున్నాను, కనికరింపవేళ. రమణి, యమునా నది కల్లోల శీకరంబులం దడిసి తత్తటిని హృదయాంగ మసికా తాతలంబున్ దాసీనంబై అపాంగ వీక్షణంబులకు తిలకించి కించత్ పరిహాసిత పదార విందయై అలనాడాడిన మర్మగర్భోక్తులన్నడి సుధారాధార లీనాడు దులకించి నా పరితాపాతపం భారద్రోళ మాపి తరులన్ సన్నిధిన్. నా పరితాపాతపం భారద్రోలు మా పితరుల సన్నిధి అధిక లక్షాభారముచే నన్ను తేరి చూచుటకై శంకించుచు వారు మరుగైన నందే సందనుకొని కుందగుచ్చంబును విసిరి నా హృదయమునకు వేయిచిన మరలా పుష్పబంధం విసరనది తప్పించుకొనుటకు అతి శీఘ్రాయానమున ఇతరుల సన్నిధికేగి తెలియని దాని రీతి నటించుచుండ లేదా? ఆ నటన, ఆ చూపు, ఆ మాలిమి, ఆ మరులు, ఆ విరాళి, ఆ నర్మ గర్భములు మరచితివో? నాతో మాటలాడవైచితివో? ఆ విశ్వాసమును నీ హృదయపీఠము నుండి చెరిచితివో? నిన్నెత్తికొని పోయిన దురాత్ములే ఏదేని బాధ పెట్టనుంకించిన నన్ను తలచి అరిచితివో? నిన్ను బాసి భూమి ఎందుండుటెట్లు అని అనుకొనుచున్న శ్రీపాదుని చెంత చేరి నా విశ్వావసుండర్భక ఎందులకింత పరితపించదవు? మీ సుశీలను నే చూపించద, ఇంకా పిలువకుము. ఆలయమునకు రమ్మని కరంబును పట్టుకొన పోయిన నోహో వచ్చితివా సుశీల? ఎందులకు స్త్రీవేషము విడిచి పురుషవేషం ధరించి ఉన్నావు? నన్ను మోసగించుటకు ఇటులున్నావో అని ఆలింగనం వనర్చుటకై చెనుదంచ. అదెన్గాంచి బాలక,
ఇట్లున్మాదము వహించు బ్రాహ్మణుని నేనెందును కాంచలేదు. మీ సుశీలను నేను చూచి ఉన్నాను. నా వెంట రమ్ము, నా మాట నమ్ముము. నీ పేరేదియో చెప్పుమని చేతిని పట్టుకొని తన చెంబునందున్న జలము నాథని ముఖమున పైన చల్లె. జలస్పర్శ అయినంతనే కొంత ప్రజ్ఞ కలిగి నలుదిశలను బరికించి తానరణ్యమునందున్నాననియు తన్నొక బ్రాహ్మణుడు అనుకొని మహాత్మా, మీరెవరో పుణ్యపురుషులు, ఈ అరణ్యమునకెందులకు చెనుజంతిరనియే. బాలక, నేనెవరైనది మరలా వివరింతును. ఇప్పుడు సాయంకాలమైనది. ఈ పుణ్యనది ఎందు కాలకృత్యములు తీర్చుకొని వత్తము రమ్మని బ్రాహ్మణుండని. అక్కట నేను సంధ్యావందనమునర్చి ఎన్ని దినములైనదో నాకే జ్ఞాపకం లేదు. సుశీలా వియోగ సంతాపభూయిష్ఠుడనై అన్నియును మరిచి ఉన్నవాడనని శ్రీపాదుడు చెప్పే. నాయన, మనము బ్రాహ్మణులము. పరమేశ్వరుండు గుణకర్మలను విభజించి ఈ వర్ణముల వారికి ఈ వృత్తులు ఆచరణీయమని నియమించి ఉన్నవాడు. మన వృత్తులు మనమే ఆచరింపకున్నా నిక ఆచరించు వారెవ్వరు. నీవు బ్రాహ్మణ బ్రహ్మచారివి. యజ్ఞేశ్వరు నర్చించుటలో, గురు శుశ్రూష చేయుటో, అధ్యయనము చదువుటో విడచి అనవ్రతము సుశీల వియోగ మగ్నుడవై స్నాన సంధ్యాదులు మరిచి దైవోపవాసన విడినాడి గురు శుశ్రూష విసర్జించి చదువుట మాని అరణ్యమున ఒంటరి పాటున ఇట్లు సుశీలాయని కలవరింపుచున్న బ్రాహ్మణ వర్ణజాతుడవైనను నిక్కమారయ బీజమాత్ర బ్రాహ్మణుండవే కాని గుణకర్మ సహిత బ్రాహ్మణుడవు కావు. కర్మ చండాలుని కన్నను జాతి చండాలుడు ఉత్తముడని పెద్దలు వచింతురు. కర్మభ్రష్టుడే కర్మ చండాలుడగును. చాలు చాలు అని రమ్మని పిలుచుకొని పోయి మహానది ఎందు స్నాన సంధ్యావందనాదులు వనర్చి ఒక శిలాతలంబుపై కూర్చుండి తన చెంతనున్న సత్తువాతనికి కొంచెమొసంగి తానును భుజించి, నాయన, నీ వృత్తాంతం మెరింగింపుమన్న శ్రీపాదుడు తన కథ సంక్షేపముగా వివరించు తొడంగెను. మాది కాశీనగరము. మా తండ్రి సూర్యనారాయణ శాస్త్రి, మా తల్లి శ్రీదేవి. నా పేరు శ్రీపాదుడు. నేను ఆనందవనమునందున్న భట్టాపాదుల వారి యొద్ద తర్కశాస్త్రము అభ్యసించుచు గడిచిన మాఘమాసమున స్నానార్థమై ప్రయాగ కరిగి ధర్మశాల యందు నివాసముగాను సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కూతురగు సుశీలను పాణిగ్రహణం పొందుటకు సమ్మతించి అన్యోన్య ప్రేమానుబంధమున విర్రవీగుచు స్నానమాచరించుచు వారి చెంతని ఉంటిని. ఒకానొక దినమున సుబ్రహ్మణ్య శర్మగారు కుటుంబ సమేతముగా వేకువని త్రివేణి సంగమం నందు స్నానమాచరించి ధర్మశాలకు అరుదించుచుండగా అకస్మాత్తుగా వారి కూతురగు సుశీల అంతర్రహిత అయ్యే. నేనా సతిని వెతుకుచు 4-5 మాసముల నుండి అరణ్యములలోని ఉన్నవాడనని. అయ్యో సుబ్రహ్మణ్య, నీ అవస్థ తుదకీ రీతి పరిణమించరా చెల్లెలా సుమతి. పుత్రికాశోకమున నీవేం తలచిచున్నదానవో సుశీల. నిన్ను చూడవలెనని ఎన్నియో మారులు నేననుకొని విధిలేక మానుకుని ఉంటిని. తుదకు నిన్ను చూచుటకే భాగ్యము లేకపోయేనే. అమ్మాయి, నిన్ను వెతుకుచూ మా సుబ్రహ్మణ్యుడు ఎందెందు అవస్థ పడుచున్నాడో దైవమా. ఎవరెవరికే రీతి జరుగునదియూ తెలియదు కదా. మహావైభవమున మహేంద్రపురమున నరేంద్రచంద్ర మహారాజునొద్ద నమేయా సౌఖ్యంబులుందుచున్న నీకెట్టి విపత్తులు తటస్థించెనోయని ఆ బ్రాహ్మణుడు శ్రీపాదుడు నిర్వీణుడై మహదాశ్చర్యమగ్నుడై అయ్యా, మీరెవరు? సుశీల నీకేమి కావలయు?
మీ చరిత్ర విమర్శించవలేనని ప్రార్థించుచున్నానని నా పేరు నిశ్వావసు శర్మ. నా ఊరు హరిద్వారం. మీ మామ సుబ్రహ్మణ్య శర్మ యాత్రార్థమై నరేంద్రచంద్ర మహారాజు గారి వెంట హరిద్వారమునకు వచ్చి గంగాద్వారమున స్నానం చేయుచుండ మా తండ్రి వాసుదేవ శాస్త్రి గారు సంతసించి నా చెల్లెలు సుమతిని సంగి వారు ఉభయులు సంతోషముచే మహేంద్రవరము చేరిరి. నేనప్పుడు మహేంద్రవరమునకు పోయి చూచి వచ్చుచుంటిని. కానీ మా తండ్రి గారు కాలధర్మం పొందిన అనంతరం అతి బాధలచే అనుకూలపడదయ్యే అతనికి స్థాన భ్రష్టత్వము కలిగినదనియు ప్రయాగందున్నాడనియు వినిపోయి చూచి వత్తమని అనుకొని ఉంటిని. తుదకి గతి పరిణమించే. ఏమి చేయుదునని దుఃఖించి నాయన శ్రీపాద, నీవి అరణ్యమున సంచరించకము. మీ తల్లిదండ్రులు ఎంత దుఃఖించుచుందురో. పాపము, నీవు కాశీ నగరముకు వెళ్ళుము. నేనును కళాభాను నారయుచు నందెందైనా సుశీలయునికి తెలిసిన తగు ప్రయత్నమునర్చి విపత్తు నుండి తప్పించుకొని చెనుదెంచద పొమ్ము సుఖంబున నుండుమనిన స్వామి. నా సహపాఠి అయిన కళాభానుని కొరకెందులకు వెదుకుచున్నారు అనిన శ్రీపాదుడడిగిన మరల ఈ రీతి సంభాషించిరి విశ్వావసు శర్మ. ఏమి కళాభానుడు నీ సహపాఠియా? ఏ గురువు వద్ద చదువుకొంటిరి అనెను. శ్రీపాదుడు, ఆనందవనంలో భట్ట పాదాచార్యుల వద్ద నేను తర్కశాస్త్రము అభ్యసించుచుంటిని. ఒకానొక దినంబున దీ కళాభానుడు మా గురువుల చెంతకు చెనుదించి పాదాభివందనంబులొనర్చి వారి అనుమతిచే నొకచో కూర్చుండి ప్రసంగవశమున వారిరువురికి వాక్యార్థము జరిగే. వ్యాకరణ భాగంలో ఉభయులును మహాపాండిత్యముతో 2 దినములు పోరాడిరి. ఆహా, ఆ కళాభానుని మేధాశక్తి నేనేమని చెప్పుదు. 3 వ్యాకరణముల అద్భుత పాండిత్య వైఖరి కలిగి ఉండుటచే మా గురువులు పరాభవము చెంది, బాలక, నీవు దేవాంశ సంభూతుడవే కానీ మానవుడు కాదని ఒగ్గించే. అంత విద్యావంతుడయ్యిను గర్వపడక మా గురువుల చెంత భయ నమ్రతలు చూపుచు మిగుల భక్తి కలిగి వర్తించుచు మహాత్మా, జ్యోతిష్య శాస్త్రమును కవిత్వము లక్షణములను నాకు తెలియ చేయవలయునని ప్రార్థించెను. మా గురువులు ఆమోదించి, పుత్ర, నీకన్నా నాకు ముఖ్య శిష్యుడు కలడే, అవశ్యముగా ఎరింగించదనని చెప్పిరి. 3 మాసములకే ఆ విద్యల రెండింటియందును మహోపాధ్యాయుడయ్యే. అప్పుడు మేమిరువురము అత్యంత మిత్రులమై సహపాఠీలమై ఉంటిమి. తర్కశాస్త్రమందొక్క పూర్వపక్షము నైనను సిద్ధాంతీకరించలేకపోయితి. మా ప్రతిభ నేనేమి చెప్పుదు. అట్టి మహానుభావుని వెతుకుచు అరణ్యములలో ఇడుములు పడుచున్న మీరెంతటి మహనీయులోయని సంతోషపడుచున్నవాడ. నాడు మా గురువు చెంత సెలవు గైకుని నైమిశారణ్యమున కళాభానుడు వెడలే. మీరిచ్చట వెతుకుచున్నారెందులకు అనెను విశ్వావసు శర్మ. మృగయా వినోదార్థమై శబరార్భకులతో ఇచ్చటనున్నవాడని ఆ ఆశ్రమ శిష్యులచే ఎరింగి చెనుదెంచి ఇచ్చట వెతుకుచున్నాడను అనెను. శ్రీపాదుడు, ఆ మహాపురుషునితో మీకంతటి త్వర అయిన కార్యం ఏదేని కలదా వినదల్చి ఉన్నాను అనెను విశ్వావసు శర్మ. నేను మా హరిద్వార రాజకుమారుడైన బృహద్వర్మ చిత్రపటము గైకుని పాంచాల దేశమున మణిసంజన పట్టణేశుడైన విభావసు మహారాజా కూతురగు భువనమోహినీదేవి చెంతకు తీసుకొని పోయి ఉంటిని. ఆ కన్యక మహామేధాశాలిని. ఏ రాజపుత్రుని చిత్రపటముగాంచినను ముఖ విలాసములలోనే అతని గుణగణములన్నీయూ విమరించి అతని యందున్న ప్రధాన దుర్గుణములు లుగ్గిడ్డించి
ఇతనినే వరింపనని చెప్పుచుండును. మా రాజసుతుని పటమును చూచినప్పుడేమి చెప్పెనోయని చూచుచుండ ఇతనికి వామకరాంగుష్ఠ నఖ మధ్యమమందొక్క మచ్చ కలదు. అందుచే ఇతడు రాజ్యభ్రష్టుడగును. మరియు నీతని వామజానుంజంఘల మధ్యమందొక గ్రంథి కలదు. అందుచే ఇతడు 36వ సంవత్సరములు అరణ్య సంచారియగును. కాన ఇతనిని నే వరింపననియే. ఇంతటి నిశ్చయ విషయము లుగ్గిడించడి మహామేధాశాలిని కీకలాభానుడే తగు వరుడని అతని ప్రతిభ నేనెరుంగుదును గాన నామె చెంత ఇతని గుణములు లుగ్గిడించితి. కించిన్ మిలీనతాలోచనయై యోచించి అతడే తన వరుడని నిశ్చయించి తన వేడుకోలమ్మ మహాత్మునకెరింగింపవలయునని నన్ను ప్రార్థించి ఒక పత్రికాముఖమున తన హృదయం ప్రకటన పరిచి వసంగి ఉన్నది. ఈ వృత్తాంతమాతరికి తెలియపరిచి పత్రిక వసంగుటకే ఇందు వచ్చి ఉన్నవాడనని తెలిపెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.